హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు బెండకాయతో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ రెసిపీ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ పావు కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఈ బెండకాయలు లోపల ఎలా ఉన్నాయో ఒక సైడ్గా కట్ చేసి ఇలా చూసి పెద్ద సైజులో కట్ చేసుకోండి వీలైనంత వరకు. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. వీలైనంత కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి. ముందుగా కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. ఇది వేసిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు వేగేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని జిగురు లేకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పటికి మనం దీనిలో వేసే పెరుగుని రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ పావు కప్పు పెరుగు తీసుకున్నాను. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా బాగా కలిపిన తర్వాత అరకప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసి మరలా కలుపుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, అర స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం వేసుకొని ఇది కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగును వేసేసుకోవాలి. ఇది వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ పెరుగుకి పట్టే వరకు కొంచెం మరిగించుకోవాలి. దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నచ్చిందండి నేను చేసిన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.